హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో నోటికి రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించే గుడ్డు పల్లీకారం రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంత బిజీగా ఉన్నా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. ఉదయం లంచ్ బాక్స్లోకి టేస్టీగా పెట్టే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలా మనం లంచ్ బాక్స్లోకే కాదు, లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని గుడ్డు కారం రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని, మరీ ఎక్కువగా ధనియాలు వేయొద్దు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక 1 కప్పు వరకు సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీకు కావాలంటే చాపర్లో అయినా చాప్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాక 3 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలను తీసుకొని ఒకసారి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేశాక ఇలా ఈ ప్యాన్లోనే ఒక పక్కకు తీసుకోండి. ఇప్పుడు మిగిలిన ఈ సగం పార్ట్లో మిగిలిన గుడ్లను తీసుకుందాం. ఇక్కడ నేను గుడ్డు కారం చేయడానికి 4 గుడ్లను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 గుడ్లనైనా లేదా పగలగొట్టి తీసుకోండి. ఇలా గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక దానిపైన 1/2 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ కారంని తీసుకోండి. అలాగే ఈ గుడ్డు మిక్స్ అనేది మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని చుట్టూరా వేస్తున్నాను. ఇలా ఆయిల్ తీసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించాము అంటే గుడ్లు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఒక పక్కన ఉడికిస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయల్ని తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి గుడ్డు కర్రీలో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసిన పల్లీ కారాన్ని రెడీగా పక్కనుంచి మనం ముందుగా ఫ్రై చేస్తున్న గుడ్లు అనేవి ఫ్రై అయ్యే లేదో ఇప్పుడు చూద్దాం. చూడండి, గుడ్లు 2 పక్కల బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ గుడ్డు ముక్కలు అనేవి చిన్న చిన్నగా వచ్చేలా కలుపుకుందాం. మరి బుర్జీలా చిన్న చిన్నగా అవ్వకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలు వచ్చేటట్టుగా కలుపుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా కొంచెం కనబడేలా ముక్కలుగా చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పల్లీ కారాన్ని తీసుకొని ఇందులో బాగా కలపండి. ఈ టైంలో మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. మనకి ఇలా ఫ్రై చేసాము అంటే గుడ్డు వేపుడు అనేది తయారైపోయింది. ఇలా చేసిన గుడ్డు కారం చాలా మంచి టేస్ట్గా, మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. అన్నం చపాతీతో చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా చేసుకునే గుడ్డు పల్లీ కారం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా డెఫినెట్గా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.